సో తమ్లైన్ లో చూశారు కదా, ఇవే అన్నమాట మనం ట్రాన్స్పోర్ట్ చేసే సోఫాలు. ఇది వచ్చేసి మొత్తం మనం ఏమి సెట్లు అయితే తీసుకోపోవాలి. ఇదేమో ఒక్కొక్కటి వచ్చేసి 9 feet ఒకటి ఉంది, ఇంకో 8 feet ఒకటి ఉంది. మొత్తం 5 సీటింగ్ ఎల్ షేప్ సెట్టింగ్ తెలియదు మనకు కూడా ఫుల్. ఆడికి వచ్చి మనం అన్లోడింగ్ చేసి మొత్తం పై దాకా పెడితే కానీ అర్థం కాదనమాట. సో మన కస్టమర్ ఏం చేసిందంటే మొత్తం వైట్ లోనే ఫినిషింగ్ అయితే ఇచ్చింది, షోరూమ్ ఫినిషింగ్ అంటే మాట ఇది మొత్తం. నాకు తెలిసి దీనికి అయ్యే ఖర్చు ఒక 2-3 లక్షలు ఈజీగా అయింది, ఇంకా ఎక్స్ట్రానే అవ్వచ్చు మేబీ. మామూలుగా మనకి తెలిసినంత వరకు అయితే ఇదనమాట. సో ఈ మొత్తం ఇప్పుడు మన 2 జిత్తు బండ్లు అయితే మనం లోడింగ్ చేసుకొని ఇక్కడ నుంచి అన్లోడింగ్ అయితే మన కస్టమర్ లొకేషన్కి అయితే తీసుకొని పోవాలన్నమాట. వీళ్ళిద్దరే డ్రైవర్లు అనమాట. వీళ్ళు వచ్చి అరగంట పైన అవుతుంది, బట్ వీళ్ళ మాట ఎవరు వింటలేదు ఇక్కడ. కిరాయి అయితే పోయేటట్టుంది, చూడాలి మరి మన వాళ్ళు ఏం చేస్తారో. మరి నేను చెప్పేది అదే, వాడు యాంగ్లర్ మీద వేయడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదుగా. 9 అడుగుల ఆ బండికి లోడింగ్ అయితే జరుగుతుంది. సో ఆ బండి లోడింగ్ అయిపోయిన తర్వాత మన 2 బండ్లకు లోడింగ్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు అనమాట. ఈ మెటీరియల్ మొత్తం కూడా ఒక 2 ట్రిప్పులు అయితే వెళ్ళిపోతాయని చెప్పేసి చెప్పారు. ఒక బండి అయితే వెళ్ళిపోయింది, ఈ బండికి అయితే లోడింగ్ చేస్తున్నారు మన వాళ్ళు. ఎన్ని టిప్పులు పట్టినా ఈ బండికి లోడ్ చేస్తాం మనోడు అయితే డీల్ అయితే ఓపెన్. ఒక బండి అయితే వాడికి నచ్చలేదని చెప్పేసి, కిరాయి నచ్చలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకో బండి కూడా ఒప్పుకున్నాడు మనోడు, సాయి అనేవాడు. సో ఈ బండికి 4 ట్రిప్పులు తిరుగుతా అని చెప్పేసి ఒప్పుకున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఇలాంటివి పైన 8 సీట్ అది 8 ఫీట్లు ఉంటుంది అనమాట వెడల్పు. ఇలాంటివి 2 వేసుకొని మనోడు పైన ఇంకా లోడింగ్ లోపల చేసుకొని ఇట్లాగా 4 ట్రిప్పులు వేస్తాడు అనమాట. అక్కడ వచ్చేసి 5 ఫ్లోర్లకు మోయాలి, బట్ వీడికి ఏం సంబంధం లేదు. వీడు ఓన్లీ అన్లోడింగ్ లోడింగ్ వీడికి సంబంధం లేదు, జస్ట్ డ్రైవింగ్ చేయడం వరకే అనమాట. వీళ్ళు కూడా మనలాగే మోస్తారనమాట, సేమ్ యాసిస్. మనం మియాపూర్లో ఎట్లయితే అన్లోడింగ్ చేస్తామో పైకి, వీళ్ళు రివర్స్ లో అక్కడి నుంచి పైనుంచి దించుతారనమాట. చూడండి వీళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు. 8 feet ఇది. ఒకటి వచ్చేసి 150-200 కేజీలు ఉంటుందంట. అంటే లిఫ్ట్ ఉందిలే కానీ లిఫ్ట్ లో అన్ని తీసుకుపోరు, ఎందుకంటే అది 6 feet ఉంటుంది హైట్ కాబట్టి. అది వచ్చేసి 8 feet ఉందన్నమాట. సో అవ్వదు, అందుకని మెట్ల మీద తీసుకుని అయితే పోతున్నారు. నేను వచ్చేసి ఇది ఒక్కో సెట్ మొత్తం కలిపి 3-4 లక్షలకి అని చెప్పేసి అనుకున్నాం, కాదంట. ఇది ఒక్క సెట్టే ₹1,00,000 అంట. దీని ప్రైస్ కూడా ఫిక్స్ చేసేసి ఏ సెట్ గా సెట్ ప్రైస్ 1 lakh అని చెప్పేసి ఫిక్స్ చేసేదంట దీనికి. ఇప్పుడు మన టోటల్ వచ్చేసి 8 సెట్లు కాబట్టి 8 లక్షల మాల్ అయితే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ టైం ఎంత పెద్ద ఒప్పుకున్నాం మనం అసలు. సోఫా లోడ్ అయిపోయిందో లేదో, వర్షం అయితే బీభత్సంగా పడిందనమాట. మనోళ్ళకు మామూలుగా లేదు. ఇద్దరులో ఒకటైతే హ్యాండ్ ఇచ్చాడు, కిరాయి కూడా సెట్ అయ్యి ఒకట్లా సెట్ అయిపోయింది. మొత్తం వీడియో చేయాల్సి వస్తుంది పని మొత్తం. అండ్ ఇంకా వర్షంలో, ఫుల్ వర్షంలో కొంచెం మనోడు ఇద్దరు షోరూమ్ వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేస్తే మనోడు పట్టు అనేది కట్టేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాడు అనమాట లొకేషన్కి. ఇక్కడ వచ్చేసి మనం అన్లోడింగ్ అయితే చేయాలన్నమాట. బిల్డింగ్ కూడా సూపర్ ఉంది. ఇక్కడ నుంచి పై నుంచి కింద దాకా 5 ఫ్లోర్లు అయితే ఎక్కేయాలన్నమాట. ఫ్లోర్ కి ఒక్క సోఫా పోవాలి. సో అట్లా అనమాట, ఫ్లాట్ ఒకటి పెట్టేయాలన్నమాట. డిజైన్ చూస్తే చాలా బాగుంది ఇక్కడ, రైట్ అనేది. ఫార్మింగ్ బాగా చాలా ఇష్టం అనుకుంటుంది తనకి, కస్టమర్కి. సో ఇక్కడైతే అన్లోడింగ్ చేయాలన్నమాట. ఇక్కడ సోఫా అన్లోడింగ్ కూడా మన వాళ్ళే చేస్తున్నారు అన్నమాట. కస్టమర్ అయితే చెప్పిండు మన వాళ్ళని తీసుకొని హెల్ప్ చేస్తానని చెప్పేసి ఎవరు ఒకరు ఉంటారు చెప్పారు కదా, వీళ్ళే అనమాట. షోరూమ్ అన్లోడింగ్ వాళ్ళు చేస్తాను అన్నట్టు చెప్పారు అనమాట. సో అట్లా అన్లోడింగ్ అయితే చేస్తారు అనమాట. కస్టమర్ ఏం చెప్పారంటే లేబర్ అయితే మనం అరేంజ్ చేస్తామని చెప్పేసి అన్నాడు ఈ లోడింగ్ కి అన్లోడింగ్ కి. బట్ ఏంటంటే లేబర్ అయితే లేరు, షోరూమ్ వాళ్ళే వచ్చేసి అన్లోడింగ్ చేస్తారంట. మొత్తం 5 ఫ్లోర్ల బిల్డింగ్ కదా,
మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ కి వీళ్ళే వచ్చేసి అన్లోడింగ్ లోడింగ్ మొత్తం చూసుకుంటారు. సో ప్రస్తుతానికి ఒక లోడింగ్ అయితే అంటే ఒక డ్రాప్ అయితే అయిపోయింది. ఇట్లాగే 4 డ్రాపులు అయితే మనం 4 సార్లు తిరగాలి. సో అట్లా అని చెప్పేసి 2 బళ్ళలో ఒక బండి అయితే వాడు నచ్చలేదు డ్రాప్ అని చెప్పేసి వాడు వెళ్ళిపోయారు అనమాట. సో మనోడు సాయి గడు ఇంకేమన్నాడంటే 4 ట్రిప్పులు నేనే తోలుకుంటాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా ఒక డ్రాప్ అయితే అయిపోయింది. సో 2 డ్రాప్ అయితే మనం వెళ్ళాలి. మెట్లు ఇట్లా నుంచి 5 ఫ్లోర్లకి అయితే మనం ఎక్కియాలి. సో చూడాలి, చాలా కష్టం ఉంటది. మిగతా పని మొత్తం ఇలాగే ఉంటుంది. అక్కడ ఎత్తుకోవటం, ఇక్కడ దించుకోవటం, ఇలాగే 4 సార్లు 5 సార్లు ఏమో తిరగాలి. అట్లా మొత్తం ఇది మొత్తం వీడియో పెడదాం అనుకున్నాలే కానీ చూసే వాళ్ళకి కొంచెం బోర్ కొట్టి ఇబ్బందిగా అనిపించింది. సో అందుకని చెప్పేసి నేను మధ్యలో మియాపూర్లో దిగిపోయాను. మియాపూర్లో దిగిపోగానే వాన మటుకు మామూలుగా లేదు, ఫుల్ దంచేసింది అనమాట. సో ఇంకా నా కస్టమర్లు, పాత కస్టమర్లు గుర్తుందా, పోయిన శనివారం అయితే నేను డ్రాప్ మాట్లాడుకున్నా అని చెప్పాను కదా, ఆ కస్టమర్లు అయితే వచ్చారనమాట 7:30 అప్పుడు. సో లోడింగ్ చేసుకొని ఇంకా అన్లోడింగ్ అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టేసి మంచం అయితే ఫిట్టింగ్ చేశాను, బాక్స్ మంచం. ఈ డిజైన్ కూడా పోయినసారి నేను చూపించాను. సో ఇదండి ఈ రోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా మరి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.